నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన 10 పరీక్షలు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకున్న విద్యార్థులు. లోక్సభ ఎన్నికల్లో నిర్వహించే అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లాధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రశాంతి. బోధ్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు శనివారం మంత్రి అల్లోరెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండోసారి మంత్రిగా బాధ్యత స్వీకరణ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్సభ ఎన్నికల్లో నిర్వహించే అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై జిల్లాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వీడియో టీం, నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఖర్చుల బృందం సభ్యులు సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడు ఎన్నికలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావలేదని తేల్చి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సివిల్ యాప్ అమల్లోకి తెచ్చినందున అక్రమాలపై అధికారులు జాప్యం చేయవద్దని వివరించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే కళాశాల బృందాలు ప్రచారం చేస్తుందన్నారు. నిర్మల్ జిల్లాలో 916 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయంలో చెక్ యువర్ ఓట్ కార్యక్రమాన్ని SMS రూపంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, డిఐఓ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీఓ ప్రసూనాంబ, నోడల్ అధికారి శరత్ కుమార్, కోటేశ్వరరావు, రమేష్, నాగేందర్, అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. పట్టణంలోని కస్బా, జుమరాత్తో పాటు పలు పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా మండలాల్లో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలు ప్రత్యేక పరిశీలకులు తనిఖీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీతో పాటు ఆయా గ్రామాల్లో ఓటర్ జాబితాలో అర్హులైన వారందరూ కూడా తమ పేర్లను SMS ద్వారా ఉందో లేదో చూసుకోవాలని జిల్లా అధికారికి కలెక్టర్ ఎం ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని గ్రామాల్లో పోలింగ్ బూతులు ఓటర్ జాబితాను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎలక్టర్ రోల్తో పేరును ధృవీకరించుకోవడానికి TS-ఓటర్ ID నంబర్ టైప్ చేసి SMS చేస్తే ఓటర్ పూర్తి వివరాలు తెలిసిపోతాయని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తనను గెలిపించేందుకు మొదటి ప్రాధాన్యత కింద ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు షేక్ షబ్బీర్ అలీ. నేడు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు అదే దాంట్లో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాకు చేరుకొని అన్ని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు అందరి పట్టభద్రులని మార్నింగ్ వాకర్స్ కూడా కలుసుకొని ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అందరినీ కలుస్తున్నప్పుడు అందరి నుండి కూడా ఒకటే స్పందన వస్తుంది. అన్న, ఇంతకాలం మేము 30-40 లక్షల మంది ఇలా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాం, మా గురించి మాట్లాడిన నాయకుడు కానీ మా గురించి ఆలోచించినటువంటి ఒక వ్యక్తి కానీ ఇంతవరకు లేడు. కాబట్టి మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్ల కొరకు, అదేవిధంగా లెక్చర్ల కొరకు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి పట్టభద్రుల కొరకు మీరు గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి మీలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే మా అందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం మాకు ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ నాయకులు పెంటన్న, శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, మోహన్ రెడ్డి, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ ఫీల్డ్లోనే ప్రైవేట్ ఉపాధ్యాయునిగానే పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ ఎలాంటి డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఎవరికి సహాయ నిధుల నుంచి కూడా ఎవరికి హెల్ప్ ఎక్కడ కూడా జరగలేదు. బానిస బతుకుంటూనే వస్తున్నాము. అలాంటి బ్రతుకులు కాకుండా మన పట్టభద్రుల, మన ప్రైవేట్ ఉపాధ్యాయుల నుంచి ఒక క్యాండిడేట్ని ఉంచి మనందు సహాయం కోరుకుంటూ మనకు హెల్ప్గా ఉంటాడని చెప్పేసి మేము క్యాండిడేట్ని బలపరుచుకోవడం జరిగింది. అదే కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ జాబితాలో పేరు లేని వారి కోసం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్ యువర్ కేంద్రంలో పలువురు అధికారులు, ఓటర్లు శనివారం తమ ఓటు హక్కును చెక్ చేసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో జిల్లా పంచాయతీకారి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పేర్లను పరిశీలించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ జాబితాలో అర్హులైన వారందరూ కూడా పేర్లను పరిశీలించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిర్మల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో పన్నుల వసూల కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ నెల 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పెండింగ్ ఉన్న అన్ని రకాల పన్నులు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని, లేనేళ్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అమరజీవి వైశ్యపిత పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా పట్టణ ఆరవేశ సంఘం వాసవమాత మందిర కమిటీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంపల్లి లక్ష్మీనారాయణ, కన్వీనర్ పోలిశెట్టి విలాస్, వసంత ప్రభాకర్, వసంతరావు, కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాస్, దొంతుల శ్రీనివాస్, పత్తి ప్రభు, మందిర కమిటీ చైర్మన్ పాల్య మహేందర్, సభ్యులు బచ్చురవి, కత్తూరు శ్రీనివాస్, ములిగ సురేందర్, రాచార్య చంద్రశేఖర్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, చౌడాపు శ్రీనివాస్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో గల పద్మశాలి సంఘ భవనంలో ఆదివారం నూతనంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైన పద్మశాలను సన్మానిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్ది రమణ, జిల్లా అధ్యక్షులు చిలక రమణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మి తెలిపారు. నిర్మల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా గెలుపొందిన పద్మశాలి కులస్తులను సన్మానించడం జరుగుతుందని, పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలోని దక్షిణముఖి హనుమాన్ ఆలయంతో పాటు చింతకుంటవాడ హనుమాన్ ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి
వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. చట్టసభల్లో పట్టభద్రుల సమస్యలు లేవనెత్తి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కోటలో ప్రజల ముందుకు రావడం జరిగిందని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం శివకుమార్ అన్నారు. ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన తాను 13 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా ప్రజా సమస్యలను ప్రభు దృష్టికి తేవడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు గెలిపిస్తే నిరుద్యోగులకు వృత్తి, విద్యారంగంలో సమస్యల పరిష్కారం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ద్వారా పట్టభద్రులకు ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. పట్టభద్రులారా, జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో పట్టభద్రుల యొక్క పరిస్థితి ఏముంది, నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు, పట్టభద్రుల కోసము భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి మనకు ముఖ్యమైనటువంటి స్థానం. దీంట్లో కూడా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసము వచ్చి వారు పోటీ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి ఒకే ఒక వజ్రాయుధం, అదే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు. ఆ ఓటు హక్కుని మనము ఎవరికి వేస్తే మన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో బాగా ఆలోచించి ఓటును సద్వినియోగం చేసుకొని మనలో ఉన్నటువంటి సమర్థవంతుడైనటువంటి ప్రశ్నించే వ్యక్తిని మనము గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి చట్టసభల్లోకి పంపితేనే మనం ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. కుంటాల గ్రామంలో గల శ్రీకృష్ణ దేవాలయం పునర్నిర్మాణం జరిపి 3 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకుడు నరసింహరావు ఆధ్వర్యంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ పార్లమెంట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ గజ్జారాం దంపతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించుకున్నారు. ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భారతంద్రాయ నమః, ఓం గదారణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. అసా ధూపమాఘ్రాపయామి. ఓం మనస్తత్రవదేవతే నారాగంధే సమ్మితం ఆశ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిదృశ్యతాం ధూపమాఘ్రాపయామి. అమృతావస్తరమసే చేతతో
పైసలు చూపించండి. ఓం ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, మధ్యే మధ్యే వాయుం సమర్పయామి. మానసోపచార సర్వోపచార పూజార్తే నమస్కారం. సారంగాపూర్ మండలంలోని హనుమంతాండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషక అభియాన్ పక్షోత్సవంలో భాగంగా మండలాధ్యక్షురాలు పవర్ శాంతాబాయి గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించి పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు, పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేష్, అంగన్వాడీ టీచర్ సునీత, ఏఎన్ఎం సునీత, ఆశ, అర్చన, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చట్టసభల్లో నిరుద్యోగులకు సరైన న్యాయం జరగాలంటే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులను గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి సైదుల్ గౌడ్ అన్నారు. పట్టణంలోని జేవీఎస్ఆర్ పాఠశాలలో శుక్రవారం రాత్రి గ్రాడ్యుయేట్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 22 ఎన్నికలు తనను గెలిపిస్తే చేపట్టబోయే కార్యక్రమం వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు వృత్తి, ఉపాధి అవకాశాలు కల్పించే కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పట్టభద్రుల కొరకు, టీచర్స్ కొరకు, అంటే వారి పట్టభద్రుల యొక్క సమస్యలని, పట్టభద్రులు అంటే ఇందులో వివిధ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరికీ సమస్యలు ఉంటాయి. వీరందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కొరకు ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. వారి సమస్యలు 2 రకాలు చూసుకోవచ్చు. ఇలా ఈ ప్రైవేటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ద్వారా ఫైటింగ్ చేసుకోవచ్చు, అటు ప్రభుత్వ ఎమ్మెల్సీ ద్వారా ఫైటింగ్ చేసుకోవచ్చు. కానీ 2 వైపులా ఫైటింగ్ చేసే వాళ్ళు అసమర్థులు అయినప్పుడు, మనం అలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు ఎన్ని వైపులో ఫైటింగ్ చేసినా కానీ సిపిఎస్ రద్దు కాదు, ఒక ఐఆర్ రాదు, ఆ పిఆర్సీ ఇవ్వరు. అది ప్రభుత్వ ఉద్యోగుల్ని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎందుకొరకు ప్రభుత్వ ఉద్యోగుల్ని టార్గెట్ చేసింది ప్రభుత్వం అంటే, ఈ ప్రపంచంలో అత్యధిక మేధావి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వాన్ని ప్రైవేట్ కాదు, ఒక ఉద్యోగం అంటే టీచర్. ఒక టీచరే మేధావి. ఎందుకొరకు అంటే ప్రతి ఒక్కరు తయారు చేసే టీచరే. మరి టీచర్కి అన్ని విషయాలు కూలంకషంగా సమగ్రంగా అధ్యయనం చేసి తెలుసుకోగలిగింది కాబట్టి ఒక సమాజాన్ని నిర్మించగలుగుతాడు. మరి ఇలాంటి మేధావులకు ఈ రాష్ట్రంలో స్థలం లేదు. ఈ మేధావులను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి మేధావులు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతుంటాయో, ఏదో జరుగుతుంటాయో మొత్తం చైతన్యపరుస్తారు సమాజాన్ని. కాబట్టి ఈ సమాజాన్ని చైతన్యపరచకుండా వీళ్ళకి ఏది ఇవ్వట్లేదు టీచర్లకు. ప్రెషర్ అనేది మనిషి పెరిగినా కొద్దీ ఎంఎన్సీ కంపెనీస్లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ ఎంత పెరిగిందంటే నాకేమనిపించింది, ఇంత ప్రెషర్ తీసుకోవడం అవసరమా? నా మనసుకు నేను ఆలోచించేసి నేను ఏమనుకున్నానంటే, ఈ ప్రెషర్ నుంచి బయటికి రావాలంటే నాకు మళ్ళీ నా గతమే గుర్తుకొచ్చింది. నా గతంలోకి నేను ఎప్పుడైతే రావాలనుకున్నానో, ఒక వ్యాయామ ఉపాధ్యాయునికి రావాలనుకున్నప్పుడు ఏమైపోయిందనంటే, మనకి ఒకప్పుడు వదిలిన వృత్తి మళ్ళీ వస్తే అప్పుడు ఏజ్ సపోర్ట్ చేయదు. మళ్ళీ ఎప్పుడైతే మనం యంగ్ ఏజ్లో ఒక పీటీగా ఉన్నామో, ఎప్పుడైతే మనం ఒక క్రియేటివిటీ చేసినామో, హైదరాబాద్లో ఈ బచ్చగాడు ఏం చేస్తాడా అన్నారు ఒకప్పుడు. నేను పోయినప్పుడు 96, 97లా ఈ పోరాడు కదా, ఈ పోరాడు 4 పోరాడులు వేసుకొచ్చి ఏం చేస్తాడా అని చెప్పిండు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన 10 పరీక్షలు, పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకున్న విద్యార్థులు. లోక్సభ ఎన్నికల్లో నిర్వహించే అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.